बोला गणतंत्र भारत की जय, बोला गणतंत्र भारत की जय। రంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మరి ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశం బాగుండాలని చెప్పి దేశంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని మతాలు అందరూ బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలని ఆ రోజు రాజ్యాంగం అందించినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించి కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా అందరికీ కూడా సమన్యాయం జరగాలని చెప్పి కోరుకున్నాడు. ఆ రకంగానే మరి ఈరోజు మనం రిపబ్లిక్ డే అదే రకంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి తెలంగాణ విషయంకి వస్తే మరి తెలంగాణ కూడా సాధించడానికి మరి అప్పటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎంతో పోరాటం చేసి గాంధీ మార్గంలో పోరాటం చేసి మరి తెలంగాణ వచ్చే వరకు నేను బ్రతికినా ఒకటే మరి చచ్చినా ఒకటే, తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యం అని చెప్పి అన్ని వర్గాలను చెప్పండ వరాలను ఒకటి చేసి మరి తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు. మరి ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఈ తెలంగాణలో అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం ఈరోజు తెలంగాణ ఏర్పడింది. మరి ఏర్పడ్డ తెలంగాణలో అన్ని వర్గాలకి సమన్యాయం జరగాలి, అందరూ కూడా బాగుండాలి, అందరూ బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చి మరి అందరూ సుఖశాంతులతో ఉండే రకంగా చేసిండ్రు. మరి ఎందుకో ఏమో మరి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ సర్కారు ఈరోజు ప్రజలందరినీ కూడా నట్టేట ముంచి ఈరోజు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా మరి వాళ్ళకి బుద్ధి రావాలి, మంచి సుపరిపాలన అందించాలని మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మరోసారి కోరుకుంటూ జై తెలంగాణ. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాలకు, ఆ ప్రాంతవాసులకు మరి అన్యాయం జరగకుండా ఏ ప్రాంతవాసులు ఆ ప్రాంతంలో మరి పకడ్బందీగా ఉండే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించిన ధర్మిల మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏ రాజ్యాంగాన్ని అయితే ఆ మహనీయుడు రచించిండో మరి దాని ప్రకారం ఈరోజు మనకు బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ సమన్యాయం దక్కడం లేదు. ఆ సమన్యాయం దక్కే విధంగా ఇలా ప్రయత్నం చేసినా కూడా మరి ఇలా ప్రయత్నానికి మరి శూన్యమే కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. रिपब्लिक डे संदर्भంలో అందరికీ శుభాకాంక్షలు. मैं तमाम जो हिंदुस्तानी बिरादर वतन को जो है 77th यौम जमहूरिया की मुबारकबाद देता हूँ। आज ही के दिन जो है हमारे बाबा साहेब अम्बेडकर की मेहनतों के नतीजे के अमल में जो है दस्तूर अमल में आया और इसको हम जो है 26 जनवरी के नाम से मनाते हैं। लिहाजा मैं तमाम हिंदुस्तानियों को जो है तहे दिल से मुबारकबाद देता हूँ। न सिर्फ हिंदुस्तान में बल्कि हमारे हिंदुस्तानी भाई दुनिया में जहाँ कहीं भी होंगे उन सबको आज की जो है बहुत बहुत मुबारक।